హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ఆన్ స్క్రీన్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి తెలుసుకుందాం. సో బేసికల్గా మనం అదే కానీ కట్ పేజ్లోకి వెళ్ళాం అనుకోండి. సో ఇక్కడ మీరు ఒక క్లిప్లో దాని యొక్క ప్రాపర్టీస్ క్లిక్ చేయడానికి సో ఈ టూల్స్ మీదకి వెళ్తాం అండ్ ఇక్కడ నుంచి మనం ట్రాన్స్ఫార్మ్, క్రాప్, సో ఇవి ఏదో సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ నుంచి మనం మోడిఫికేషన్స్ అనేవి చేస్తాం, రైట్? సో సేమ్ ఇవే ఆప్షన్స్ మనకి ఎడిట్ పేజ్లో కూడా ఉంటాయి. బట్ సో మీకు ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, సో ఈ యారో మీద క్లిక్ చేస్తే మీకు ట్రాన్స్ఫార్మ్, క్రాప్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు అవుట్లైన్స్ ఆర్ బార్డర్స్ కనిపించాలంటే సో ఈ ఐకాన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో అప్పుడు మీకు ఎనేబుల్ అవుతుంది. అండ్ దెన్ సో నేను ఈ స్క్రీన్లో జూమ్ అవుట్ అవుతాను. సో ఐదర్ మీరు మౌస్ యూస్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ పైన మీకు ఆప్షన్స్ ఉంటాయి, సో ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మీరు ఇది ఫుల్ సైజ్ వెళ్ళాలనుకుంటే సో మీరు కీబోర్డ్లో జెడ్ ప్రెస్ చేసినా సరిపోతుంది ఆర్ ఎల్స్ ఇక్కడ నుంచి ఫిట్ అన్న ఆప్షన్స్ యూస్ చేసుకుని సరిపోతుంది. అండ్ దెన్ ఇప్పుడు నేను ఇక్కడ 25%కి వెళ్తున్నాను. అండ్ దెన్ సో ఇక్కడ మనం దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే ముందు సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ షిఫ్ట్ అండ్ దెన్ రైట్ యారో ప్రెస్ చేస్తాను. ఓకే, సో దీనివల్ల ఏంటంటే నేను 10 ఫ్రేమ్స్ ముందు మూవ్ అవుతాను. సో బేసికలీ మనం లెఫ్ట్ అండ్ రైట్ యారోస్ క్లిక్ చేసాం అనుకోండి, జస్ట్ వన్ ఫ్రేమ్ మనం పక్క మూవ్ అవుతుంటాం. అలా కాకుండా మీరు షిఫ్ట్ హోల్డ్ చేసి యారోస్ ప్రెస్ చేశారనుకోండి, సో ఎట్ ఏ టైం 10 ఫ్రేమ్స్ మనం ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతాం. ఓకే, సో ఇలా మూవ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటన్నిటి కూడా కీ ఫ్రేమ్స్ వేసుకుంటాను. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ నేను జూమ్ మారుస్తానా, పొజిషన్ మారుస్తానా ఆర్ ఎల్స్ యాంగిల్ మారుస్తానా అనేది తెలియదు. అండ్ మనకు కావాలనుకుంటే వీటికి కీ ఫ్రేమ్స్ అనేవి మనం తర్వాత రిమూవ్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను కీ ఫ్రేమ్స్ వేశాను. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి సో నేను దీన్ని కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫోకస్ తీసుకెళ్ళిపోతాను. ఓకే, సో నేను ఈ విధంగా ఇక్కడ మూవ్ చేశాను కదా. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఆన్ స్క్రీన్ యానిమేషన్ అనేది చేసాం. ఓకే, సో ఇప్పుడు కనుక మనం ప్లే చేసాం అనుకోండి ఆర్ ఎల్స్ మనం దీన్ని ఫిట్ చేసి ప్లే చేయొచ్చు. సో ఫిట్ చేశాను అండ్ దెన్ ప్లే. సో మనకి ఈ విధంగా ఒక చిన్న యానిమేషన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే సో ఇక్కడ కొంతమందికి ఏమవుతుందంటే మీకు ఈ రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, సో అదే ఒక్కొక్కసారి కొంతమంది కనిపించకపోవచ్చు. సో అటువంటిప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ బయట ఎక్కడో క్లిక్ చేయండి అండ్ దెన్ మళ్ళీ ఇంకోసారి ఈ క్లిప్ని సెలెక్ట్ చేయండి. సో అప్పుడు మీకు ఇది కనిపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మనం యానిమేట్ చేసిన ప్రాపర్టీస్ ఓన్లీ పొజిషన్ అండ్ దెన్ సో జూమ్ కూడా మనం తగ్గిద్దాం. సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనకి పొజిషన్ అండ్ దెన్ జూమ్ ఇవి రెండు యానిమేట్ అయ్యాయి. అండ్ ఇవి కాకుండా ఇవేవి మనకి యానిమేట్ అవ్వలేదు కాబట్టి సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ వెళ్ళి సో ఇవన్నీ కూడా కీ ఫ్రేమ్స్ అనేవి రిమూవ్ చేస్తాను. ఓకే, సో ఈ విధంగా మనం ఒక బేసిక్ ఆన్ స్క్రీన్ ట్రాన్స్ఫర్మేషన్తో ఒక బేసిక్ యానిమేషన్ అనేది క్రియేట్ చేసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ యానిమేషన్ని ఎలా స్మూత్ అవుట్ చేయాలనేది తెలుసుకుందాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.